అందరికీ నమస్కారం. మన మిత్రులు ఒక ప్రశ్న అడిగారు. సప్తతాళం నడకని యాజ్ యూజువల్గా అంటే గతి భేదాలకి నడకుంటుంది, సప్త తాళాలకి నడకుండదు. సప్త తాళాలు అనేది మనం వేసుకున్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని చేసేటువంటిది. అంటే ఉదాహరణకి ఇప్పుడు సప్తతాళం అంటే ధ్రువమక్షరూప గశ జంప్య త్రిపటయేవచ అటతాళ ఏకతాళేచ సప్తతాళా ప్రకీర్తిత. చతురస్రము, తిస్రము, మిశ్రము, ఖండము, సంకీర్ణము ఈ 5 జాతులు. అంటే చతురస్రంకి 4 అక్షములు, తిస్రానికి 3 అక్షములు, మిశ్రానికి 7 అక్షములు, ఖండానికి 5 అక్షములు, సంకీర్ణంకి 9 అక్షములు. ఇప్పుడు ఈ తాళాలకి లఘువులకి అంటే తాళాలలో ఉదాహరణకి ఎట్లా ఉంటుందంటే లఘువు అంటే ఈ జాతికి ఎన్ని అక్షరాలు దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ధృతం అంటే 1, 2 2 అక్షరాలు, అనుధృతం అంటే 1. ఈ గుర్తులేమో తాళానికి సంబంధించినవి, ఈ అక్షర జ్ఞానం ఏమో అంటే అక్షరాలేమో జాతులకు సంబంధించింది. 7 తాళాలు 5 జాతులు 7 5 35 అవుతాయి. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ చతురస్ర జాతి త్రిపుర తాళం అనుకోండి. 1 2 3 4 5 6 7 8 అంటే తక్క దింబి తక్క జండు తక్క దింబి తక్క దింబి తక్క జండు తక్క దింబి తక్క జండు. దీని నడక కానీ గతి భేదం కానీ తక్కిట్ట 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 తక్క దింబి తక్క జండు తక్క దింబి తక్క జండు తక్క దింబి తక్క దింబి తక్క జండు తక్క తక్కిట్ట 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 త. అంటే చతురస్ర జాతి త్రిపుర తాళంలో నడుస్తున్నప్పుడు మనం గతి భేదంగా అంటే నడకగా చతురస్ర జాతి అంటే తక్క దింబి తక్క జండు తక్కిట్ట 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 తక్క దింబి తక్క జండు అంటే ఇలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం డాన్స్గా ఆది తాళంలో మన చాలా తాళాల్లో కూడా ఇప్పుడు కొలువైతే రంగ శైలి కూడా తద్దిగ్గెండత్త 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 అని వస్తుంది. ఇలా నడక భేదంలో మనం ఏ తాళంలోనే ఎప్పుడైనా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. అంటే 7 తాళాలు 5 జాతులు 7 5 35. దీన్ని మనం వాడుకున్నటువంటి పద్ధతిని బట్టి మనం దాన్ని అనుసరించి అంటే తాళాన్ని అనుసరించి జాతులను అనుసరించి గతి భేదంగా నడకగా డాన్స్గా చేసుకోవచ్చు. సప్త తాళాలు కాకుండా పంచజాతుల గురించి పూర్వం మనం షార్ట్ వీడియోల్లో దాని వివరణ చెప్పడం జరిగింది. నమస్కారం.